దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును ధ్యానించడానికి ముందు ప్రార్థనా పూర్వకంగా మరి ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియ బిడ్డలుగా తండ్రి ప్రభు మమ్మల్ని ప్రేమించి సజీవమైన నీ పరిశుద్ధమైన కుటుంబాలుగా ఏర్పాటు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభు. ఆయన నీ నామములో తండ్రి ప్రభు పరిశుద్ధమైనటువంటి దినము, అది పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఆచరించవలనని సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి తండ్రి ప్రభు మా యొక్క దేహమే నీ సంఘము అని, నీ ఆలయము అని సెలవిచ్చి ఉన్నావు కనుక తండ్రి ప్రభు ఈ సమయంలో తండ్రి ప్రభు ఆ విధమైనటువంటి ఆత్మీయ నడిపింపుతో తండ్రి ప్రభు మరి నీ దేవాలయమైనటువంటి దేహమును పరిశుద్ధముగాను, తండ్రి ప్రభు ఆరాధనలో జరిగేటటువంటి దేహముగాను, ప్రార్థించేటటువంటి దేహముగాను, తండ్రి ప్రభు నీ మీద మాత్రమే ఆధారపడేటటువంటి దేహాలుగా నైనా తండ్రి ప్రభు మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభు. నీ నామములో ప్రారంభించబడుతున్నటువంటి ఈ కూడిక తండ్రి ప్రభు నీ దృష్టికి అంగీకారముగాను, మాకు దీవెనకరంగాను, నీ రహస్య రాకడకు తండ్రి ప్రభు సిద్ధంగా ఉండేటటువంటి విధముగా జరిగించుమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తన నుంచి 477వ పాట పాడి మనము వాక్య ధ్యానం కొరకు మనం సిద్ధపడదాం. 477. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనునేమో కాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనునేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, యేసయ్యా నీ కృప నాకు చాలయా. పిలిచితే పలికేవు, అడిగితే ఇచ్చేవు, అలసిన నా బ్రతుకు ఆనందపరచేవు. పిలిచితే పలికేవు, అడిగితే ఇచ్చేవు, అలసిన నా బ్రతుకు ఆనందపరచేవు. నీ మాట వర్షాల మూట యేసయ్యా, నా బ్రతుకు ద్రాక్షల తోట యేసయ్యా, నా బ్రతుకు ద్రాక్షల తోట. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనునేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులు ఏ మేలు కొదువలేదయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, యేసయ్యా నీ కృప నాకు చాలయా. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా, నిత్యం తోడుండి నడిపించేవయ్యా. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా, నిత్యం తోడుండి నడిపించేవయ్యా. నీ జీవ జలముల ఊట యేసయ్యా, నీవే నా బంగారు కోట యేసయ్యా, నీవే నా బంగారు కోట. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనునేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, యేసయ్యా నీ కృప నాకు చాలయా. శక్తిహీనులకు నీవు బలవృద్ధి చేసి, సొమ్మసిల్లు ప్రాణమును నీ శక్తితో నింపి. శక్తిహీనులకు నీవు బలవృద్ధి చేసి, సొమ్మసిల్లు ప్రాణమును నీ శక్తితో నింపి. నీ పలుకు తేనెల ఊట యేసయ్యా, నీ బాట వెన్నెల తోట
యేసయ్యా నీ బాట వెన్నెల తోట, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులు మేలు కొదువలేదయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా. విరిగిన నా హృదయం నీకే బలియాగం, నలిగిన నా ఆత్మే సర్వాంగ హోమం. విరిగిన నా హృదయం నీకే బలియాగం, నలిగిన నా ఆత్మే సర్వాంగ హోమం. నీవే నా ఆశ్రయ కోట, యేసయ్యా ఆశీర్వాదపు ఊట. యేసయ్యా ఆశీర్వాదపు ఊట, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో మేలు కొదువలేదయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 26వ అధ్యాయము 16వ వచనములో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాక్యమును మనము ఆత్మలో ధ్యానిస్తాం. ఆదికాండం 26వ అధ్యాయము 16వ వచనములో అబీమెలెకు అనేటటువంటి ఒక రాజు, ఒక ప్రాంతానికి రాజుగా ఉండి, ఆ రాజు ఒక బలహీనమైనటువంటి వ్యక్తి దగ్గరికి, అనగా అప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది అని అంటే అన్నీ పోగొట్టుకున్నాడు. జీవితంలో సమస్తమును పోగొట్టుకొని తన భార్య పిల్లలతో కరువును అనుభవించేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు అతని దగ్గరికి వచ్చి, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని నీ తండ్రికి నేను వాగ్దానం చేశాను. కాబట్టి ఈ కరువు దినాలలో, ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో నేను చెప్పిన ప్రకారంగా నీ జీవితాన్ని కొనసాగించుకో. నేను ఏ ప్రాంతంలోనైతే విత్తనం వేయమని చెప్తానో, ఏ ప్రాంతాన్నైతే దున్నుమని చెప్తానో ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఆ ప్రాంతంలో నువ్వు దున్నాలి, ఆ ప్రాంతంలో నువ్వు విత్తనం వేయాలి. అంటే నా మాట ప్రకారంగా నీ జీవితాన్ని కనుక కొనసాగించుకున్నట్లయితే నేను ఒక గొప్ప జనముగా చేస్తాను, అనేకుల ద్వారా నా నామమును మహిమపరుచుకుంటాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఒక వ్యక్తికి చెప్తాడు. ఆ వ్యక్తి పేరే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు. సో అబ్రహాము కుమారుడు ఇస్సాకుకే కరువు వచ్చేసింది, తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి. ఆ సమయంలో దేవుడు చెప్పిన దాని ప్రకారంగా తిరిగి నూతనంగా జీవితాన్ని ప్రారంభించినప్పుడు అబీమెలెకు రాజు వచ్చి ఆ దేవుని యొక్క ఆశీర్వాదమును చూసి, అనగా అబ్రహాము తవ్వించినటువంటి బావులను వారందరూ కూడా పూడ్చేసినప్పుడు తిరిగి ఇస్సాకు వెళ్ళి ఆ పూడ్చబడినటువంటి బావులను త్రవ్వినప్పుడు వాటికి తిరిగి పేర్లు పెట్టినప్పుడు ఈ యొక్క అబీమెలెకు రాజు వచ్చి అంటూ ఉన్నటువంటి మాట 16వ వచనం చదవండి. 26వ అధ్యాయము 16వ వచనం. అబీమెలెకు ఇస్సాకు దగ్గరికి వచ్చి, నీవు మాకంటే బహుబలము గలవాడవు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ పలుకుతూ అనగా దేవుని యొక్క ఆశీర్వాదమును చూసి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి బలమైనటువంటి చేతి నీడలో బ్రతుకుతూ ఉన్నటువంటి ఇస్సాకును చూచి ఒక రాజు అంటున్నటువంటి మాట, నీవు మాకంటే
బహుబలము గలవాడవు. దేవునికి స్తోత్రం. బహుబలము గలవాడవు అని అంటే అర్థం ఏంటంటే నీవు దేవాది దేవునిని గలవాడవు అని అర్థం. మనము నమ్మిన మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మనము పొందినటువంటి వారముగా ఉండాలి. అందుకే యెషయా గ్రంథకర్త ద్వారా యేసుక్రీస్తు పుట్టుక గురించి ప్రవచనము రాయించినప్పుడు 9వ అధ్యాయం 6వ వచనములో ఆయన పుట్టినప్పుడు ఆయనకు 5 పేర్లు పెట్టబడతాయి అని చెప్పాడు. 5 పేర్లలో ఒక పేరు బలమైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నీవు బహుబలము గలవాడవు అని అంటే నీవు దేవునిని గలవాడవు. అందుకే నేను ప్రతిసారి నొక్కి వక్కానించి చెప్తూ ఉంటాను, మనము అన్ని గలవారముగా ఉన్నాం. నేను బట్ట గలవాడిగా ఉన్నాను, నేను తిండి గలవాడిగా ఉన్నాను, నేను డబ్బు గలవాడిగా ఉన్నాను, నేను ఉద్యోగము గలవాడిగా ఉన్నాను, నేను పలానా గలవాడిగా ఉన్నాను. ఫైన్, చాలా మంచిదే, చాలా సంతోషం. కానీ మనము కలిగిన ప్రతి దానిలో బహుబలము గల దేవుడు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు లేని ఏది కూడా మన దగ్గర ఉండటానికి వీల్లేదు. అందుకే అక్కడికి వచ్చి అభిమేలకు చెప్తున్నాడు, మేము పూడ్చి వేసినటువంటి బావులను నువ్వు త్రవ్వినప్పుడు నీతో ఉన్న దేవుడు తిరిగి ఆ బావులలో నుండి శ్రేష్టమైనటువంటి నీళ్లు వచ్చేటట్టు చేస్తూ ఉన్నాడు. అవును, ఈ రోజున నీ గురించి నీ శత్రువులు కానీ నీ మిత్రులు కానీ ఏ దారులు మూసేసినప్పటికీ కూడా మూయబడినటువంటి ప్రతి దారిలో నుంచి తిరిగి ఏ బహుబలము గలవారుగా మనం ఉన్నామో ఆ బహుబలము కలిగినటువంటి ఆ దేవుడే మూయబడినటువంటి ప్రతి ద్వారమును నూతనముగా తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలీలు ప్రజలకు సైతము వారు ప్రయాణం వెళుతూ ఉంటుంటే యెహోషువ నాయకత్వంలో ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు వారి ద్వారాలన్నీ కూడా మూయబడ్డాయి. వారు లోపలికి ప్రవేశించకుండానట్లు ఎత్తైనటువంటి గోడలు కూడా కట్టారు. ఎరికో ప్రాంతం. అప్పుడు దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట, ఏ ఆయుధము లేకుండా ఏ యుద్ధము చేయకుండా ఈ మూయబడినటువంటి మీ ప్రయాణమును కొనసాగింపకుండా చేస్తున్నటువంటి దీన్ని నేను మార్చగలను అని దేవుడు చెప్పాడు. అక్కడ వారిని ఒక పని చేయమని చెప్పినప్పుడు వారు దేవుడు చెప్పిన దాని ప్రకారంగా ఆ పట్టణము చుట్టూ దేవుని స్తుతిస్తూ తిరిగినప్పుడు 7 రోజులు 7 పర్యాయాలు 7వ రోజున 7 పర్యాయాలు చేసినప్పుడు దేవాది దేవుడే అక్కడ యెరికో గోడలన్నిటినీ కూడా నేలమట్టం చేసి ఇజ్రాయేలు ప్రజలను ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఆ బహుబలము కలిగినటువంటి దేవుడు నాతో ఉన్నాడు, నీతో ఉన్నాడని మనము చెప్పుకోవటం కాదు, మనల్ని చూసిన వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఇస్సాకు చెప్పుకోవటం లేదు, నేను బహుబలము గల దేవుణ్ణి కలిగిన వాళ్ళని. అతని యొక్క స్థితిగతులను చూసి పడిపోయినటువంటి స్థితిలో నుంచి తిరిగి లేపబడుతున్నటువంటి స్థితిని చూసినటువంటి వ్యక్తులు అంటున్నారు, నువ్వు బహుబలము గలమైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి వ్యక్తివి, కాబట్టి నువ్వు మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని అంటున్నారు. అయినా ఆ సమయంలో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఆయన ఇంకొక స్థలములో నివాసం చేసి అక్కడ కూడా బావులను తవ్వినప్పుడు అక్కడ కూడా శ్రేష్టమైన నీళ్లు పడుతూ ఉన్నాయి. కాబట్టి ఎంతమంది ఎన్ని రకాలమైనటువంటి ప్రయత్నాలు చేసినా ఈ బహుబలము కలిగిన వాక్యమై ఉన్న దేవుణ్ణి కలిగినటువంటి వారు ఎక్కడైనా బ్రతకగలుగుతారు. దేవుని స్తోత్రం. ఎలాగైనా బ్రతకగలుగుతారు, అది దేవుని ద్వారా బ్రతకగలుగుతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సాతానుకు సువార్త చెప్తూ సాతానుకు బోధ చేస్తూ చెప్తున్నటువంటి మాట ఏమన్నాడు అని అంటే, సాతానుతో, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని చెప్తున్నారు. కాబట్టి బహుబలమైనటువంటి వాక్యమై ఉన్నటువంటి జీవితం మనలో ఉంటే ఆ వాక్యమై ఉన్న ప్రతి మాట వలన మనము ఎక్కడైనా మనము బ్రతకగలుగుతాము. దేవునికి స్తోత్రం. సో అలాంటి జీవితం ఆనాడు ఇస్సాకు గురించి అబీమెలెకు సాక్ష్యం చెప్పాడు. ఈరోజు మన గురించి ఒక్కరైనా సాక్ష్యం చెప్పేటటువంటి విధముగా మనం బ్రతకాలి.
కాబట్టి బహుబలము కలిగినటువంటి జనాంగం మనం. క్రైస్తవ జనం అంటే బలహీనమైనటువంటి జనాంగం కాదు, భయపడే జనాంగం కాదు, దిగులు పడే జనాంగం కాదు. మన పాదముల క్రింద ఎవరిని పెట్టాడండి? సాతానును పెట్టాడు దేవుడు. సాతాను మన మీద అధికారం చెలాయించడానికి కాదు, సాతాను మీద దేవుడు మనల్ని నిలబెట్టాడు. ఈ మాట రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చెప్తాడు. బలమైనటువంటి జనాంగము ఎలా ఉండాలి, సాతాను ఎక్కడున్నాడు అని మనము గ్రహించాలి అని అంటే మన పాదముల క్రింద ఉన్నాడండి సాతాను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనములో ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాట పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదవండి. 16వ అధ్యాయం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. దేవుని స్తోత్రం. ఎవరైతే బలమైన బహుదేవుణ్ణి కలిగి ఉంటామో, అనగా రెండంచులు వాడిగల ఖడ్గమై ఉన్నటువంటి వాక్యము గలవారిగా ఉంటామో, వారి పాదముల క్రింద సాతాను తీసుకొని వచ్చేటటువంటి ప్రతి దాన్ని కూడా చిదక ద్రొక్కేటటువంటి అధికారమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఏ విషయమును బట్టైనా భయపడుతున్నట్లయితే, ఏ విషయాన్ని బట్టైనా దిగులు పడుతున్నట్లయితే, ఏ విషయాన్ని బట్టైనా ఈ లోకములో నువ్వు సమాజంలో తల ఎత్తుకునేటటువంటి పరిస్థితి ఉండకపోతున్నట్లయితే, నీవు బలహీనురాలివి, బలహీనుడవని ఎప్పుడూ అనుకొనవద్దు. దేవుని స్తోత్రం. నీ దగ్గర ఏదీ లేకపోవచ్చు, కానీ నీ దగ్గర బహుబలము కలిగినటువంటి వాక్యము కలిగి ఉన్నది. ఆ వాక్యమే నీ ఎదురుగా వచ్చినటువంటి ప్రతి శోధనను నీ పాదముల కింద శీఘ్రముగా తొక్కిస్తాడు దేవుడు. దేవుని త్రోత్రం. సో సాతాను క్రింద చిదగద్రొక్కబడేటటువంటి విధంగా దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు, కానీ సాతానులే త్రొక్కేటటువంటి విధముగా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనుష్యులు ఏర్పరచుకోలేదు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాటను పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. ఏర్పరచుకోవటము, పిలవటము అనేటటువంటి విషయాలు 30వ వచనంలో చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. దేవుడు పిలిచాడు. పౌలును దేవుడు పిలిచాడు, పేతురును దేవుడు పిలిచాడు, యోహానును దేవుడు పిలిచాడు, తన శిష్యులను దేవుడు పిలిచాడు. పిలిచి ఏర్పాటు చేస్తున్నాడు. మీరు చేపలను పట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎంతగా మీరు చేపలు పట్టాలనుకుంటున్నా కూడా సముద్రంలో మీరు చేపలు పట్టి బ్రతకలేకపోతున్నారు. కానీ నేను మిమ్మల్ని ఎలా బ్రతికింప చేస్తానంటే, నా కొరకు మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. క్రైస్తవులు. కాబట్టి అక్కడ వారు పోషించబడటానికి ప్రయాసపడుతున్నారు, వారు కుటుంబమును పోషించుకోవటానికి వారు ప్రయాసపడుతున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీ ప్రయాస సంగతి నేను చూసుకుంటాను, మీ అవసరతల అక్కర్ల సంగతి నేను చూసుకుంటాను. ముందు నా అవసరం గురించి చూడండి, ముందు నా అక్కర గురించి చూడండి. నా కొరకు మనుష్యులను, సాతాను స్వభావం కలిగినటువంటి వ్యక్తులను నా స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా తయారు చేసేటటువంటి పని నేను మీకు ఇస్తాను అని అన్నాడు. కాబట్టి ముందుగా ఎవరిని అయితే దేవుడు నిర్ణయించుకున్నాడో వారిని దేవుడు పిలిచాడండి. క్రైస్తవులు. సో నీకైనా నాకైనా ఎవరు కలిగి ఉండాలంటే, దేవుడు నిర్ణయించుకున్న వారు మనతో ఉండాలి, మనలో ఉండాలి. ఆ పిలిచి ఏం చేస్తున్నాడు? ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు నిన్ను తల్లి గర్భములో ఉన్నప్పుడే, నేను తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని యొక్క పరలోక వారసుడిగా నిర్ణయం చేశాడు. సో మనము ఆశామాషి లోక సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి మనం నిర్ణయించబడలేదు. దేవుని యొక్క పరలోక అందాలను చూడటానికి, పరలోకములో దేవుని యొక్క ముఖమును ముఖాముఖిగా చూసి దేవదూతల వలె ఆయన్ని ఆరాధించటానికి, స్తుతించటానికి ఆయన తల్లి గర్భములోనే మనల్ని వేసి నిర్ణయించుకొని
ఆయన నిన్ను నన్ను పేరు పెట్టి పిలుచుకొని ఈ వాక్యమై ఉన్నటువంటి బహుబలము కలిగినటువంటిది నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి జీవితంలో ఇస్సాకు అన్నీ కోల్పోయాడు, కానీ బహుబలము కలిగినటువంటి దేవుణ్ణి మాత్రము కోల్పోలేదు. ఆ కరువు దినాల్లో, ఆ కష్ట దినాల్లో దేవుడు వచ్చి అన్నటువంటి మాట ఒకసారి చూడండి. ఆదికాండం 26వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు అంటున్నటువంటి మాట 2వ వచనం నుంచి, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఇక తర్వాత నీకుగా మాత్రమే కాదు, నీ సంతానమునకును నీ సంతానమునకు కూడా నేను నీకు తోడయుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పుడిది? అన్నీ పోగొట్టుకొని, సమస్తమును పోగొట్టుకొని, చేతిలో చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితుల్లో, తినటానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో, అందరి తోడు దూరమైపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. సో జీవితంలో ఉద్యోగం పోయిందని, జీవితంలో ఇల్లు పోయిందని, జీవితంలో డబ్బు పోయిందని, జీవితంలో పరువు పోయిందని, జీవితంలో అది పోయింది ఇది పోయిందని బాధపడకండి. ఏది పోయినా దానికి తిరిగి దేవుడు మరలా కల్పిస్తాడు. ఎప్పుడంటే బహుబలము కలిగిన దేవుడు నీలో నీతో ఉంటే. క్రైస్తవులు, సో ఆ విధముగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తిరిగి రెండంతలుగా నూరంతలుగా ఆశీర్వాదం పొందాడు ఇస్సాకు గారు. అంత గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. అంచెలంచెలుగా ఇస్సాకు ఆశీర్వదింపబడుతూ ఉంటుంటే చివరికి ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తున్నప్పుడు చివరికి అబీమెలెకు తన బలమైనటువంటి సైనికులతో వచ్చి ఇంకో మాట అంటాడు. అంటాడంటే 26వ వచనంలో, అదే 26వ అధ్యాయం 26వ వచనంలో, అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహజతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని యుద్ధకు వచ్చి, ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యుద్ధ నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యుద్ధకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, ఏమంటున్నాడు అక్కడ? మీరు నా మీద పగబట్టి నా ఆశీర్వాదమును చూసి ఓర్వలేక నన్ను మీరు పంపించేశారు కదా, నన్ను మీరు వెళ్ళగొట్టేశారు కదా, నేను మీకు అక్కర లేదు అన్నారు కదా, మరలా మీరు నా యుద్ధకు ఎందుకు వచ్చారు అని ఇస్సాకు అబీమెలెకుతో వచ్చినటువంటి తన స్నేహితులతో కూడా ఈ మాట అన్నప్పుడు, అప్పుడు ఈ అబీమెలెకుతో వచ్చినటువంటి వారు అబీమెలెకు కలిసి ఏమంటున్నారు చూడండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ సాక్ష్యం మనకు కావాలంటే మేము చూసింది ఏంటంటే యెహోవా నీకు తోడుగా ఉండటం చూసామయ్యా. నువ్వు చేసే ప్రతి పనిలో యెహోవా తోడుగా ఉండటం మేము చూసామయ్యా. చూసితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెననియు మేము నిన్ను ముట్టగా నీకు మేలు తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తుంది గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఇది మేము కన్నులారా చూస్తున్నాము, ఇది మేము పూర్తిగా నమ్ముతున్నాము. ఎందుకంటే నీ ప్రతి ఆశీర్వాదము యెహోవా వలన మాత్రమే కలిగింది. కాబట్టి మేము మీకు మేలే చేస్తాము, కానీ మేము మీకు కీడు చేశామని మీరు మాకు కీడు చేయకండి. ఇది ఒక నిబంధన చేసుకుందాం, ఒక ఒప్పందం చేసుకుందామని అక్కడ అబీమెలెకు తనతో వచ్చినటువంటి వారందరూ కూడా ఇస్సాకుతో ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు అన్నాడు, కీడు చేసిన వారికి మరలా మీరు కీడు చేయకండి, మేలే కోరుకోండి, కానీ కీడును ఎప్పుడు కూడా కోరుకోవద్దు అని సెలవిచ్చారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకున్నది చదువుకోవటానికి మాత్రమే కాదు, బోధించటానికి మాత్రమే కాదు, వినటానికి మాత్రమే కాదు, చదివినది విన్నది బోధించింది నెరవేర్చటానికి. సో ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోనైనా కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు. ఎందుకంటే ఏ రోజు నువ్వు కుమిలిపోవాలంటే
ఏ రోజు నువ్వు దిగులు పడాలంటే బహుబలము కలిగిన వాక్యమై ఉన్న దేవుడు నీలో లేడు అని నీకు అనిపించినప్పుడే నీ జీవితంలో నువ్వు బాధపడాలి. అంతే తప్ప లక్షలు పోయినా కూడా మనం బాధపడము, నీకు కలిగిన సమస్తం పోయినా కూడా మనము బాధపడకూడదు అని ఇక్కడ ఇస్సాకు చరిత్ర ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ బలము కలిగినటువంటి వాక్యము ఎవరైతే కలిగి ఉంటారో వారి కాళ్ళ కింద సాతాను ఉంటాడు. సాతానుకు సంబంధించినటువంటి వారితో ఎన్ని రకాలమైనటువంటివి తీసుకొని వచ్చినా ఇప్పుడు ఇస్సాకు కాళ్ళ క్రింద ఆ సాతాను తీసుకొచ్చినవే ఉన్నాయి. వారే అక్కడ బలహీనులుగా కనబడుతున్నారు, కానీ అక్కడ ఇస్సాకు బలహీనుడుగా కనబడటం లేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తన శిష్యులతో ఒక మాట అంటాడు, నేను మీకు దయ్యముల మీద అధికారం ఇస్తున్నాను అని అంటాడు. కాబట్టి ప్రతి దాని మీద దేవుడు మనకు అధికారం ఇస్తున్నాడు. అధికారం లేని వారం కాదు. మార్కు సువార్తలో తన శిష్యులకు యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి ఆ గొప్ప అధికారమును మనం చూసినట్లయితే, మార్కు సువార్త తన శిష్యులంటే వాక్యమును విని అంగీకరించి నెరవేర్చేవారు మాత్రమే ఆయన శిష్యులు అని యోహాను సువార్తలో మనం ఎన్నో పర్యాలు చూసాం. కాబట్టి ఈరోజు ఆయన వాక్యమును విని నెరవేర్చడానికి మనం ప్రయాసపడుతున్నప్పుడు ఈ మాట అది మనకు కూడా వర్తిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము నుంచి మనం చూసినట్లయితే, లేదా 17వ వచనం 16 నుంచి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏంటి అవి? ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటికి దయ్యం పట్టినా, నీ పిల్లలకు దయ్యం పట్టినా, నీ కుటుంబానికి దయ్యం పట్టినా భయపడవు, దిగులు పడవు, ఆందోళన చెందవు. ఆ గుడికి, ఈ గుడికి, ఈ చర్చికి, ఆ చర్చికి, ఆ సేవకుని దగ్గరికి, ఈ సేవకుని దగ్గరికి వెళ్ళవు. నీవే దయ్యములను వెళ్ళగొడతావు. దేవునికి స్తోత్రం. నీ సమస్యను నీవే పరిష్కరించుకుంటావు. నీకొచ్చిన ప్రతి శోధనను నీవే ఎదిరించి జయిస్తావు అని దాని అర్థం. ఎవరి దగ్గరికో వెళ్ళి, ఎవరి సలహానో తీసుకొని మనము చెయ్యము. ఎందుకంటే మనము దేవుని తోడు కలిగిన వారము. దేవుడే చేయిస్తాడు ఇవన్నీ కూడా. సాతాను తీసుకొచ్చే ప్రతి దాని మీద మన దేవుడు, మన యేసయ్య, మన రక్షకుడు, మన పరిశుద్ధాత్మ ఆదరణకర్త చేయిస్తాడు. దయ్యములను వెళ్ళగొట్టడమే కాదు, క్రొత్త భాషను మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణమైనది ఏది త్రాగినను అది మనకు హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో మనతో మనము నమ్మిన మన ప్రభు అయిన యేసు చెప్పాడండి. ప్రైజ్ ది లార్డ్. మరి మనము నమ్మిన మన ప్రభువు చెప్పిన మాట సత్యమా? సాతాను చెప్తున్న మాటలు సత్యమా? ఆనాడు అవ్వ దగ్గరికి వచ్చి దేవుడు చెప్పిన విధంగా జరగదు అన్నాడు. ఈరోజు నీ దగ్గరికి వచ్చి నీ దేవుడు నా దేవుడు చెప్తున్నటువంటి ఈ విధంగా జరగదని చెప్తున్నాడు. ఈరోజు కూడా అలా జరగదని నమ్మాము కనుకనే, సాతాను చెప్తున్నవే నమ్ముతున్నాం కనుకనే మనం కలవరపడుతున్నాం, మనం దిగులు పడుతున్నాం, మనం ఆందోళన చెందుతూ ఉన్నాం. ఈ యేసయ్య మాటలు నమ్మితే ధైర్యంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నీకు శ్రమలు రావని చెప్పలేదు, నీకు ఇబ్బందులు రావని చెప్పలేదు, నీకు అనారోగ్యాలు రావని చెప్పలేదు, నీకు ఆర్థిక ఇబ్బందులు రావని చెప్పలేదు, నీకు అవమానాలు రావని చెప్పలేదు, నీకు నిందలు రావని చెప్పలేదు. ఇవన్నీ వస్తాయి ఇస్సాకుకు వచ్చినట్టు. అయినా దేవుని మాట చొప్పున నువ్వు బ్రతుకుతున్నట్లయితే ఆ మాటే నిన్ను బ్రతికిస్తుంది. ఆ మాటే ఇక్కడ బ్రతికిస్తుంది, పరదేశంలో బ్రతికిస్తుంది, మధ్యాకాశంలో బ్రతికిస్తుంది, భూమి మీద 1000 ఏళ్ల రాజ్య పరిపాలన బ్రతికిస్తుంది. ఆ తర్వాత యుగ యుగములకు పరలోక రాజ్యంలో కూడా బ్రతికిస్తుంది. ఈ మాట గురించి, ఈ శక్తి కలిగినటువంటి బలము గురించి ఒక మాట చదివించి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో ఏమంటున్నాడో చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో పలుకుతున్నటువంటి మాట ఒకసారి చూడండి. పన్నెండవ వచనం, 5వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూచితే
కాలమును బట్టి చూచితే, అంటే రహస్య రాకడకు అన్ని సూచనలు, యేసు చెప్పిన ప్రతి సూచన మనకు కనబడతా ఉంది. యేసు చెప్పినటువంటి ప్రతి గుర్తులు మనము చూస్తున్నాము, వింటున్నాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, మాకు బోధకులు కావాలని కోరుకునేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. దేవుడేమో మిమ్మల్ని బోధకులుగా తయారు చేయాలనుకుంటున్నాడు, మిమ్మల్ని ఉపదేశించేవారుగా చేయాలనుకున్నాడు. కానీ ఇంకా మీరు పసిపిల్లల వలె మాకు ఇంకా ఉపదేశకులు కావాలండి, ఇంకా మాకు బోధించేవారే కావాలండి అని పౌలు ఎబ్రీ సంఘానికి చెప్తున్నటువంటి మాటలు ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాడు. క్రైస్తవం చూసారా, మరలా ఏ మూల పాఠాలైతే మీరు నేర్చుకున్నారు, మరలా అది ఇంకొకరి ద్వారా అదే మాటలను మరలా మీరు నేర్చుకోవలసినటువంటి పరిస్థితి తెచ్చుకున్నారే అని పౌలు హెబ్రీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఎదగండి, ఎదిగి చూపించండి అని దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను, మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలవారు కారు. క్రైస్తవులో ఇది ఇస్సాకుతో అంటున్నటువంటి మాట అబీమెలెకు, నీవు బహుబలము గలవాడవు. ఆ బహుబలము గలవాడవు అన్న దానికి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, బలమైన వాక్యమనే ఆహారము గలవారుగా మీరుండటానికి ఇష్టపడటం లేదు. బలమైన ఆహారం తినండి. ఆ బలమైనటువంటి ఆహారము మనం తింటే ఆత్మ బలమును పొందుకుంటాము, శరీర బలమును పొందుకుంటాము, దేనినైనా మనము ఎదిరించి జయించగలుగుతాం. అందుకే పౌలు తిమోతికి పత్రిక రాస్తూ మనల్ని స్పోర్ట్స్ పర్సన్స్తో పోల్చాడు, మనల్ని వ్యవసాయకులతో పోల్చాడు, మనల్ని సైనికులతో పోల్చాడు. మరి వాళ్ళు ఏం చేస్తారు? వారు బలమైన ఆహారం తీసుకుంటారు, శరీరానికి వ్యాయామం చేస్తారు, వారు ప్రతి పనిని నేర్చుకుంటారు. సో నువ్వు ఎంత బలమైనటువంటి వ్యాయామం చేసినప్పటికీ ఆ బలమైన ఆహారం తీసుకోకపోతే ఈ శరీరము ఎంత వ్యాయామం చేసినా కూడా అది ఇంకా బలహీనమవుతుంది. అలాగే మనం ఎంత బలంగా ప్రార్థనలు చేసినా, ఎంతగా మనం ఉపవాసాలున్నా, బలమైనటువంటి మన తప్పును ఉన్నది ఉన్నట్టుగా ఎత్తి చూపించే ఈ పరిశుద్ధ గ్రంథములో నుంచి చదివి వినిపించే ఆ బలమైన శక్తిగలమైనటువంటి వాక్యము మనము లేకపోతే మనం ఇంకా బలహీనులమవుతాము. అలా బలహీనులము కాకముందే బలమైన ఆహారమును తినగలిగి, వినగలిగి, బోధించగలిగి, బోధించేటటువంటి స్థితిలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీతో నాతో కోరుకుంటున్నాడు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. క్రైస్తవుల వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, నీతి వాక్యము బోధించే అనుభవము లేని గలవాడు. నీతి గలవాడిగా నేను నా కుటుంబము తయారు కావాలి, అలాంటి వాక్యము అనుభవములో మనము ఉండాలి. అందుకే యేసు లోకములోనికి వస్తూ అంటూ ఉన్నమాట, దాన్ని పౌలు కొనసాగించి అన్నమాట, ఒక్కడును కూడా నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని అంటున్నాడు. అంటే ఒక్కడు కూడా నీతి గల వాక్య అనుభవము లేనివారు. కాబట్టి మనం క్రైస్తవులుగా పిలువబడటానికి ముందు ఏమని తగిలించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడంటే, నీతి గల క్రైస్తవులండి, నీతి గల ప్రార్థనా పరులండి, నీతి గల భక్తి పరులండి, నీతి గల దేవుని బిడ్డలండి అనేటటువంటిది దేవుడు సాక్ష్యం చెప్పించాలి అని ఆశపడుతున్నాడు. సో నీకు ఈ రోజున ప్రతి దానిలో అనుభవం ఉండవచ్చు, నాకు ప్రతి దానిలో అనుభవం ఉండవచ్చు. కానీ మన దేవాది దేవుడు, మన శక్తి గల దేవుడు ఏ అనుభవం ఉండాలంటున్నాడంటే,
నీతి వాక్యములో అనుభవం ఉండాలి. వాక్యాన్ని సంవత్సరంలో ఎన్నిసార్లు ముగించే అనుభవం నీకుందో, కానీ నీ జీవితం అన్నిసార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ముగించిన నీవు నీతిగల వాడిగా, నీతిగల దానిగా, అలాంటి అనుభవముతో మన జీవితాన్ని ముగించుకుంటున్నామా? ఈ ప్రశ్న నేను మనము వేసుకొని, మొట్టమొదట ఎదుటివాడు మన గురించి సాక్ష్యం చెప్పకపోయినా మనకు నమ్మకం కలగాలి. నేను బహుబలము కలిగిన విశ్వాసిని, బహుబలము కలిగిన నీతిగల క్రైస్తవుని అని ఆ నమ్మకముతో దేవుని మీద మాత్రమే ఇస్సాకు ఆధారపడి నూతనంగా జీవితాన్ని ప్రారంభించిన విధముగా ఈ రోజున తిరిగి మన జీవితాన్ని నూతనముగా ప్రారంభిస్తే అక్కడ అద్భుత సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. నీవు దేవుని వలన ఆశీర్వదింపబడినవాడు, నిజముగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మేము తెలుసుకున్నాము, మేము చూశాము. ఈ నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు అన్న సాక్ష్యాన్ని ఇస్సాకు గారు సంపాదించుకున్న విధముగా, అదే అబ్రహాము కుమారుడుగా ఇస్సాకు సంపాదించుకున్నాడు, అదే అబ్రహాము పిల్లలుగా మనమందరము కూడా దేవుని చేత మాత్రమే ఆశీర్వదింపబడుతున్న కుటుంబాలుగా అనేకుల చేత అట్టి సాక్ష్యాన్ని సంపాదించుకోవడమే కాకుండా నీతి వాక్యము గల అనుభవముతో నీతి గల క్రీస్తుకు మనమందరము కూడా భార్యలుగా సిద్ధపడతాం. మన వినికిడిలో ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడి సంరక్షించును కాక. పరిశుద్ధుడైన దేవా మా తండ్రి, ఈ సమయంలో ఈ 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున నాయన తండ్రి ప్రభా, హతపూర్ణ ఉండాల్సినటువంటి సంఘములో అది 4వ వారమున ఏర్పాటు చేసి ఈ వారమున తండ్రి ప్రభా నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. కాబట్టి నీతి గల వాక్యములను మేము నీతి గల వారిగా ఎలా మార్చబడగలము అని తెలుసుకోవడానికి, అలా ఆశపడి అలా ప్రయాసపడేటటువంటి వాక్యములనే మేము వినటానికి తండ్రి ప్రభా మాకు నేర్పిస్తున్నందుకు నీకు స్తోత్రములు. మేము ఇంకా శిశువుల వలె, పాలు తాగేటటువంటి విద్యార్థుల వలె కాక నాయన తండ్రి ప్రభా బలమైన నీ శక్తి కలిగినటువంటి వాక్యమును ఆస్వాదిస్తూ అనుభవిస్తూ బోధించే స్థాయిలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు తండ్రి. అందుకే నీ శిష్యులు ఏమీ చాతకాని, ఏ జ్ఞానము లేని, ఏ విద్య లేని వారికి బోధించే స్థాయిలో నిలబెట్టావు తండ్రి. అందుకే మీరు వెళ్ళి బోధించండి అన్నావు. ఈ రోజున నేను, నా కుటుంబము యావత్తు నాయన, నాకు ఇచ్చినటువంటి సాటి అయిన సహాయకుడు, నాకు ఇచ్చినటువంటి పిల్లలందరూ కూడా బోధించే స్థాయిలో ఉండాలి, నెరవేరుస్తూ బోధించే స్థాయిలో ఉండాలి నాయన. అలా అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారిలోనికి మాలోనికి పంపించమని ప్రార్థిస్తున్నాము నాయన. మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు వాక్శక్తిని పొందుతారు అన్నావు తండ్రి. ఆ విధముగా నీ ప్రియ బిడ్డలు ప్రతి అనుభవముతో పాటు ఇట్టి శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి బిడ్డల్ని మీరు నడిపించి ఆ స్థాయిలో మీరు నిలబెట్టండి నాయన. నీకు స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ, ఆ తర్వాత విననై ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేక రీతిలో ఆశీర్వదించి అభిషేకించి నీ రాజ్య వారసులుగా స్థిరపరచుమని ఈ కూడిక ముగించిన పిదప తండ్రి ప్రభా నాయన, జరగవలసినటువంటి కూడికలన్నిటిలో కూడా నీ ఆత్మ సహాయ నడిపింపును దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రిని అతి వినయముగా బ్రతులాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదములు మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకును, ఆయన సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదం మామీరా వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఏ మాహిమీదా కృమ్మరించుము దేవా,
క్రమ్మరా ప్రేమ వర్షాంబ కుమ్మరించుము దేవా రక్తమే చేయం వేష్ణవమే చేయం ప్రభు రక్తం సంపూర్ణ విజయం అపవాది కిరణంతా కొట్టి నాశనం తల్లి నీ కార్యము నిరంతరం జయం 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 ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.